M31 Note 9 Pro Max చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాఘవ్ టెక్ టాక్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి సామ్సంగ్ M31ని అండ్ అలాగే రెడ్మీ నోట్ 9 Pro Maxని అయితే కంపారిజన్ చేయబోతున్నాను. సో బేసిక్గా కంపేర్ చేయడానికి రీజన్ ఏంటిది భయ్యా అనుకోవచ్చు. సో రీజన్ ఏంటంటే 21,499లో మనకైతే సామ్సంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మన ఇండియాలో 2-3 డేస్ బ్యాక్ అయితే ఇది లాంచ్ అయిపోయింది. బట్ ఇదే ప్రైస్లో మనకి ఏమైనా తక్కువ ప్రైస్లో ఆల్టర్నేట్ మొబైల్స్ ఉన్నాయని అని చూసినట్లయితే సో సేమ్ స్పెసిఫికేషన్స్ తోటి అయితే మనకైతే కొన్ని మొబైల్స్ ఉన్నాయి. సో నాకైతే రెండు మొబైల్స్ అయితే కనిపించినాయి. ఒకటి ఏంటంటే రెడ్మీ నోట్ 9 Pro Max, ఒకటి Realme 6 Pro అనేది రెండు ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి. బట్ నేనైతే ఇక్కడ Realme 6 Pro అయితే తీసుకురాలేదు కంపారిజన్లోకి, ఎందుకంటే బ్యాటరీ విషయంలో అయితే నేనైతే దీంట్లో సాటిస్ఫై అవ్వలేదు. సో అదొక విషయం పక్కన పెడితే Realme 6 Pro కూడా ఓకే దీనికి. బట్ నేనైతే ఇక్కడ రెడ్మీ నోట్ 9 Pro Maxని అయితే కంపేర్ చేయబోతున్నాను. సో వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా కంపారిజన్ తెలుసుకోండి అండ్ ఏది కొనాలో మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో లేట్ చేయకుండా అయితే కంపారిజన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్గా డిస్ప్లే డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M31Sలో మనకి 6.5 ఇంచెస్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్ప్లేతో వస్తుంది అండ్ 20:9 అనేది ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది అండ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే ఇది వస్తుంది. అండ్ రెడ్మీ నోట్ 9 Pro Maxలో చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది అండ్ 20:9 అనేది ఆస్పెక్ట్ రేషియో ఉంది అండ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో ఉంది అండ్ అలాగే స్ప్లాష్ ప్రూఫ్ కూడా ఇందులో అవైలబిలిటీ ఉంది. సో ఓవరాల్గా డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అమోల్డ్ డిస్ప్లే ఉంది కాబట్టి సామ్సంగ్ అనేది ఒక బెటర్ చాయిస్గా చెప్పుకోవచ్చు. డిస్ప్లే మంచి డిస్ప్లే కావాలి అనుకుంటే మాత్రం. అండ్ రెండు కూడా మనకి రిఫ్రెష్మెంట్ రేట్ అయితే 60 హెడ్జెస్తో ఉంటున్నాయి. బట్ సైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డిస్ప్లేలో 6.67 ఇంచెస్తో అయితే మనకి రెడ్మీ అనేది ఎక్కువ ఉంది. బట్ ఓవరాల్గా అయితే మనకి అమోల్డ్ డిస్ప్లే అనేది ఎప్పుడు కూడా బెటర్ చాయిస్గా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ అయితే ప్రాసెసర్లో చూద్దాం. సో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సామ్సంగ్ Exynos 9611 ఉంది అండ్ రెడ్మీలో వచ్చేసి మనకి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 720G ఉంది. సో రెండు కూడా మనకి పవర్ఫుల్ ప్రాసెసర్లే. బట్ గేమింగ్కి మాత్రం మీకు స్నాప్డ్రాగన్ 720G అనేది హై ఎండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో మీరైతే గేమింగ్కి ప్రిఫర్ చేయాలనుకుంటే మాత్రం సో Exynosని అయితే ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే సామ్సంగ్ నుంచి మీరు ఎప్పుడు కూడా హెవీ గేమ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో బేసిక్గా వచ్చేసి మనకి 720G అనేది బెటర్గా ఉంటుంది, గేమింగ్ అయినా హై ఎండ్ ప్రాసెసింగ్ ఉంటుంది. సో ప్రాసెసర్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రెడ్మీని అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ కెమెరాలు చూసుకుంటే కెమెరాస్ అయితే రెండు కూడా మనకి సేమ్ కెమెరాస్ ఉన్నాయి, బట్ కొంచెం అయితే డిఫరెన్సెస్ ఉంది, లిటిల్ బిట్ అనమాట. సో ఆ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో రెండు కూడా మనకి వచ్చేసి క్వాడ్ క్యామ్ సెటప్స్తో వస్తుంటాయి. సో సామ్సంగ్లో అయితే 64 MP అనేది ప్రైమరీ కెమెరా ఇచ్చిండు విత్ సోనీ సెన్సర్ తోటి అండ్ 12 MP అనేది వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 5+5 అనేది మ్యాక్రో ఇచ్చిండు అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే 32 MP ఫ్రంట్ కెమెరా ఇచ్చిండు. అండ్ అలాగే రెడ్మీ నోట్ 9 Pro Maxలో చూసుకున్నట్లయితే 64 MP ప్రైమరీ కెమెరా ఇచ్చిండు అండ్ 8 MP అనేది వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 5 MP మ్యాక్రో అండ్ 2 MP డెప్త్ షాట్స్ అండ్ 32 MP అయితే ఫ్రంట్ కెమెరా ఇచ్చిండు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి వైడ్ యాంగిల్ కెమెరా ఒకటే డిఫరెన్స్ ఉంది. బట్ రెండు కెమెరాస్లో కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉందంటే లో లైట్లో అయితే రెండు కూడా మంచి రికార్డ్ చేయలేవు అండ్ డే లైట్లో అయితే రెండు కూడా మంచి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకో డిసడ్వాంటేజ్ అంటే మనకి సామ్సంగ్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది, ఏంటంటే వీడియో రికార్డింగ్ స్టెబిలైజేషన్ అనేది అంతగా లేదనమాట. సో కంపేర్ చేసుకుంటే రెడ్మీ నోట్ 9 Pro Maxలో అయితే స్టెబిలైజేషన్ అయితే బాగుంది. సో ఇదైతే వచ్చి కెమెరా డిపార్ట్మెంట్ గురించి. సో ఓవరాల్గా అయితే మీకు కెమెరాలో అయితే రెండు అయితే ఈక్వల్గానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సామ్సంగ్ గెలాక్సీ M31S అనేది మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ అలాగే రెడ్మీ నోట్ 9 Pro Max అనేది మనకి 5020 mAhతో వస్తుంది, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఓవరాల్గా బ్యాటరీని చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఇక్కడ సామ్సంగ్ అనేది 6000 mAh హై ఎండ్ బ్యాటరీ ఇచ్చిండు. బట్ రెడ్మీ నోట్ 9లో మనకి 5020 mAh ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఏంటంటే మనకి 33 watts వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవైలబిలిటీలో ఉంది. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి సామ్సంగ్లో అయితే 25 watts అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. సో బ్యాటరీ విషయంగా అయితే రెండు కూడా బెటర్గా చెప్పుకోవచ్చు. సో 1 day వరకు అయితే లాంగ్ లాస్టింగ్ ఇస్తుంటాయి. సో బ్యాటరీని మీరు కంపేర్ చేసుకొని ప్రాసెసర్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడైతే మీరు సామ్సంగ్ గెలాక్సీ కంటే రెడ్మీ నోట్ 9 Pro Max తీసుకోవడం అయితే ఒక బెటర్ చాయిస్గా చెప్పుకోవచ్చు. సో ఇదైతే ఓవరాల్గా వచ్చేసి బ్యాటరీ అండ్ ఛార్జ్. సో మనకి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి రెండు కూడా మనకి ఆండ్రాయిడ్ 10 తోటి అయితే రన్ అవుతుంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి వర్షన్స్ అనేది డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ 1 UI 2.0 తోటి అయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ M31లో రన్ అవుతుంది, ఇక్కడైతే మనకి MIUI 11 తోటి రన్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీలో OS అనేది అంత బెటర్గా అయితే లేదు, స్పామీ నోటిఫికేషన్స్ అయితే మనకి ఎక్కువ వస్తుంటాయి. సో అలాంటి విషయంలో అయితే మనం రెడ్మీ నోట్ 9 Pro Maxని అయితే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మన ప్రైస్ విషయానికి వస్తే సామ్సంగ్ గెలాక్సీ M31S అనేది మనకి 21,499తో అయితే స్టార్ట్ అవుతుంది. 8GB ర్యామ్ 128GB రోమ్. అండ్ నోట్ 9 Pro Max వచ్చేసి మనకి అదే 128GB రోమ్ అండ్ 8GB ర్యామ్ అయితే మనకి 18,999తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రైస్ డిఫరెంట్ కూడా చాలా ఉంది. సో మీరైతే మొబైల్ తీసుకునే ముందు అయితే ఈ ఒకసారి పాయింట్స్ అయితే కన్సిడర్ చేయండి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ M31Sలో అయితే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే మనకి ఇది అమోల్డ్ స్క్రీన్ ఇన్ఫినిటీ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఒక బెటర్ చాయిస్గా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే డీసెంట్ లుక్ ఉంటుంది అండ్ హై బ్యాటరీ లైఫ్ ఉంటుంది. సో ఇదైతే దీని ఒక అడ్వాంటేజ్ అనమాట. అండ్ అలాగే డే లైట్లో తీసుకున్నా కూడా కెమెరా అయితే మంచిగా వర్కింగ్ ఉంటుంది.
అండ్ డిసడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే లో లైట్ కెమెరా ఉంటుంది అండ్ వీడియో స్టెబిలేషన్ అయితే లేదు అండ్ స్పామీ నోటిఫికేషన్స్ అయితే ఎక్కువ వస్తుంటాయి. ఓఎస్ మీద అయితే కంప్లైంట్స్ ఉన్నాయి అనమాట. సో ఇదైతే వచ్చేసి దీని డిసడ్వాంటేజ్. Note 9 Pro Maxలో కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ అలాగే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్గా అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 9 Pro Maxలో అయితే మనకి పవర్ఫుల్ ప్రాసెసర్తో వస్తుంది అండ్ గేమింగ్కి అయితే హై అండ్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కెమెరా విషయానికి వస్తే మంచి స్టెబిలేషన్, వీడియో స్టెబిలేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవైలబిలిటీ ఉంది అండ్ గేమింగ్ సపోర్ట్ అయితే బాగుంటుంది. బట్ ఇక్కడ మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అదేంటంటే ఫోన్ అనేది మనకి బల్కీగా ఉంటుంది, సో హెవీగా అనిపిస్తుంటుంది అనమాట అండ్ సైజ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇదైతే ఒక డిసడ్వాంటేజ్ అండ్ బ్యాటరీ కూడా మనకి దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ. సో ఇదైతే దీని యొక్క డిసడ్వాంటేజ్. ఓవరాల్గా ఏంటంటే ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పానంటే సో కంపారిజన్ అనమాట. సో ఇది తీసుకోండి లేకుంటే ఇదే తీసుకోండి అనేది చెప్పలేదు, నేనైతే కంపారిజన్ చెప్పడం జరిగింది. సో మీకైతే ఈ కంపారిజన్ అర్థమై ఉంటే అండ్ మీకు నచ్చిన మొబైల్ని అయితే మీరు చూస్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ మీకైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.